ఎందుకు గీజర్స్ అనేవి బ్లాస్ట్ అవుతాయి? సో, ఎలాంటి గీజర్స్ మనం యూజ్ చేయాలి? గీజర్‌ని వాడేటప్పుడు మనం ఎలాంటి సేఫ్టీ మెజర్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు టెక్నికల్ ఎక్స్‌పర్ట్ సూర్య గారు. సార్ నమస్తే అండి. సార్ ఈ మధ్య కాలంలో చూస్తే గీజర్‌లే మన ప్రాణాలను తీస్తూ ఉన్నాయి. సో, నిజంగా మన ఇంట్లో ఏదైనా మన ప్రాణాలను తీసే ఒక ఆయుధాన్ని పెట్టుకున్నామా అన్నట్లుగా కనిపిస్తూ ఉంది. సో, ప్రతి చోట ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వింటూనే ఉన్నాం. గీజర్ నుంచి గ్యాస్ లీక్ అయింది. గీజర్ పేలి చనిపోయారు ఇలాగా. ఏంటి అసల గీజరు? ఎందుకు గ్యాస్ లీక్ అవుతది? ఎందుకు పేలిపోతది? యాక్చువల్లీ గీజర్ గురించి చెప్పుకోవాలంటే మెయిన్ వచ్చేసరికి అక్కడ వచ్చేసరికి ఉండేది ఎలక్ట్రిసిటీ. ఆ! ఎలక్ట్రిసిటీ ఏంటంటే మనము ఇంట్లో వాడుతున్న వస్తువుల్లో హ్మ్. మొత్తం అన్ని ఎలక్ట్రిసిటీతో వాడడం వల్ల ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు. హ్మ్. ఎలక్ట్రిసిటీ వాడడం వల్ల తప్పకుండా మన దీన్ని కూడా హీటింగ్ ఎలిమెంట్ని కూడా మనం దీని ద్వారా వాడాల్సి వస్తుంది. హ్మ్. అండ్ దానివల్ల ఏమిటంటే ప్రస్తుతం ఉన్న రోజులలో మనం వచ్చేసరికి మామూలుగా స్విచ్చెస్ ఉంటాయి. ఇవన్నీ అవును. సేఫ్టీగా వాడుతూ అవును. ఉంటాం. అవును. ఇవన్నీ కూడా ఇన్సులేటర్స్. హ్మ్. అంటే ఇవి దీని ద్వారా కొంచెం షాక్ కొట్టే తీవ్రత తగ్గుద్ది. హ్మ్. అంటే షాక్ కొట్టినా కూడా వెంటనే హ్మ్. ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. కానీ అంటే గీజర్ ఏంటంటే అది గుడ్ కండక్టర్. మీరు ఓకే. వాటర్‌లోనే ఎలిమెంట్ ఉంటది. ఆ హ్మ్. ఎలిమెంట్ ఉండడం వల్ల దానివల్ల ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆ! మీరు దాని నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ అన్నది 100కి 100% ఉంటదనమాట. ఓకే. దానివల్ల ఓహ్! చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువుంటాయి. ఓకే. మిగతా వాటి ద్వారా ఏంటంటే ఒక 10% అయినా ఛాన్స్ ఉంటది. దీంట్లో ఆ 10% కూడా ఉండదు ఛాన్స్ హ్మ్. అండి. యెస్. గీజర్‌లో గ్యాస్ లీక్ అవుతది అనేది ఎందుకు సార్? ఎలాంటి కండిషన్స్‌లో ఉంటుంది? గ్యాస్ లీక్ అవ్వడం అంటే మన గీజర్‌లో టెంపరేచర్ సెటప్స్ ఉంటాయండి. హ్మ్. ఆ టెంపరేచర్ సెటప్స్‌లో థర్మోస్టాట్ అని ఉంటదొకటి. హ్మ్. అదేంటంటే టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఆ హీటింగ్ ఎలిమెంట్‌ని ఆఫ్ చేస్తా ఉంటది. హ్మ్. మళ్ళీ అది ఎప్పుడైతే తక్కువయిందో మళ్ళీ ఆన్ చేస్తా ఉంటది. హ్మ్. అది ఫెయిల్ అయినప్పుడు ఇది ఓవర్ టెంపరేచర్ బాయిల్ అయిపోతది వాటర్. హ్మ్. ఆల్రెడీ ప్రెషర్ బిల్డప్ అవుతది. హ్మ్. దాంట్లో అక్కడ ప్రతి గీజర్‌కి ప్రెషర్ లీకేజ్ సిస్టమ్ ఉంటదక్కడ. హ్మ్. ఆ లీకేజ్ సిస్టమ్ కూడా ఫెయిల్యూర్ అయితే మీకు ఆ ప్రెషర్ ఎక్కువ బిల్డ్ అయ్యి బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. హ్మ్. అంటే మరి 1, 2 అలా ఉంటాయి గదా! ఏ ఏ దేంట్లో పెడితే సేఫ్‌గా ఉంటుంది? మీడియం పెట్టుకుంటే బెటరు. ఆ! అది కూడా థర్మోస్టాట్ లేనప్పుడంటే గనక ఇంకా ఆటోమేటిక్‌గా ఫెయిల్యూర్ జరిగిపోయినట్టే అక్కడ మీకు ఓకే. అది. మీకు థర్మోస్టాట్‌లో పెడితే థర్మోస్టాట్ అన్నది ఒక హీట్ అది మనకేంటంటే ఒక సెన్సార్ అన్నమాట. హ్మ్. ఆ సెన్సార్ అంటే ఇప్పుడు మీడియం పెట్టారంటే ఒక 60 డిగ్రీస్ అనుకోండి. ఆ హ్మ్. 60 డిగ్రీస్ వచ్చినప్పుడు కట్ ఆఫ్ చేస్తదది. ఓకే. మళ్ళీ అది ఎప్పుడైతే డిక్రీజ్ అయిందో అప్పుడు హ్మ్. మళ్ళీ ఆన్ చేస్తదన్నమాట. హుహు. ఆటో కట్ ఆఫ్ చేస్తదన్నమాట. ఓకే. ఇక అదే థర్మోస్టాట్ ఫెయిల్ అయినప్పుడు దానికి కట్ ఆఫ్ ఆ! ఉండదు ఇంకా మీకు. కంటిన్యూ బాయిల్ అవ్వడం వల్ల మీరైనా ప్రెషర్ కుక్కర్ ఉంటది. అవును. ప్రెషర్ కుక్కర్ మీరు ఆన్ చేస్తారు. హ్మ్. దానిలో టెంపరేచర్ పెరిగి బిల్డప్ అయ్యే కదా ప్రెషర్ అవును. బయటకొస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రెషర్ మీరు కుక్కర్‌లోంచి బయటికి రాలేదో, హ్మ్. అప్పుడు ఆటోమేటిక్‌గా ప్రెషర్ కుక్కర్ కూడా బ్లాస్ట్ అవుతది. హ్మ్. సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ టెంపరేచర్ అయ్యి వాటర్ బాయిల్ అయ్యి ఎవాపరేట్ అయ్యి ఒక ప్రెషర్ బిల్డప్ అవుతుంది. హ్మ్. ఆ ప్రెషర్ బిల్డప్ అవ్వడం వల్ల ఏంటంటే అది ఇంకా దాన్ని ఇంకా స్ట్రెంత్ కోల్పోతుంది. ఇంకా హ్మ్. బ్లాస్ట్ అవ్వడం ఈ జరుగుతుంది. థర్మోస్టాట్ అన్నారు. ఇది ఎలాంటి సందర్భాల్లో ఫెయిల్ అవుతది? చెప్పలేమండి హ్మ్. సెన్సార్ ఎప్పుడైనా ఫెయిల్ అవ్వచ్చు. మీరు కొత్త దాంట్లో కూడా ఫెయిల్ అవ్వచ్చు. హ్మ్. మీ చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్ కొన్నాము. మా గీజర్ పాడైపోయింది అని చెప్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే గీజర్‌లో నేషనల్ లేదు, లోకల్ లేదు. హ్మ్. ఏదైనా సరే జాగ్రత్తలు తీసుకోకుండా వాడితే మట్టికి హ్మ్. అన్‌సేఫే అండి. ఓకే. గీజర్‌ని సేఫ్‌గా వాడుకోవాలంటే ఎలాగా? గీజర్‌ని సేఫ్‌గా వాడాలంటే మినిమమ్ టు మినిమమ్ ఒక 15-20 లీటర్స్ కెపాసిటీ ఉన్న గీజర్స్ తీసుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఇన్‌స్టంట్ అని చెప్పి చిన్న చిన్నవి. వచ్చిన వాటర్ హ్మ్. వచ్చేస్తున్నాయి. కానీ అదేంటంటే మీరు వెళ్తారు, స్విచ్ ఆన్ చేసుకుంటారు. హ్మ్. షవర్ బాతో లేపోతే బకెట్‌లోనే ఫిల్ హ్మ్. చేసుకుంటారు. అది అది ఫెయిల్ అయిందంటే ఇమ్మీడియేట్‌గా షాక్ కొడతది. మీరు అక్కడే ఉంటారు. చుట్టూరు వాటర్ ఉంటది. ఇంక హ్మ్. ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. హ్మ్. డైరెక్ట్ బాడీ షాక్ కొడతది. హ్మ్. ఇక మనం అంతా కొలాప్స్ అయ్యి అవును. ఇదే సిట్యుయేషన్‌కి ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను. హ్మ్. మీకు మెహదీపట్నం దగ్గర లంగర్ హౌస్ అని ఒకటుంది. హ్మ్. అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ హ్మ్. న్యూలీ మ్యారీడ్ అయ్యింది. హ్మ్. జస్ట్ ఒక 6 మంత్స్, 1 ఇయర్ లోపే అవుతుంది ఈ హ్మ్. ఇన్సిడెంట్. వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ పెట్టేసి వాళ్ళ తల్లిదండ్రులందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఒక 15 డేస్‌కో ఎప్పుడో ఈమె లేడీ ఎవరైతే ఉన్నారో హ్మ్. ఈమె వెళ్ళి బాత్ చేస్తుంది. హెడ్ హ్మ్. బాత్ చేస్తుంది. చేస్తుంటే గీజర్ లోపల ఎలిమెంట్ ఓపెన్ అయిందనమాట. హ్మ్. ఓపెన్ అయ్యి స్పాట్ డెడ్. ఈ హ్మ్. ఈ మా వైఫ్ ఇంకా ఎంతసేపటికి రావట్లేదని చెప్పి భర్త వెళ్ళారు. హ్మ్. వెళ్ళి తలుపు గట్టిగా ఏం లాక్ అయింది, లాక్‌ని ఓపెన్ చేసుకొని వెళ్ళేసరికి అడుగు పెట్టేసరికి అక్కడ చుట్టూ వాటర్ సర్ఫేస్ ఏరియా అవును. ఉంటది. వెంటనే అతను కూడా స్పాట్ డెడ్. ఓహ్! ఇంక వీళ్ళు ఎంతటికి ఫోన్‌లు చేస్తే రిప్లై ఇవ్వట్లేదని వచ్చి చూసేసరికి మొత్తం ఇద్దరు హ్మ్. డెడ్ అయ్యి ఉన్నారు. హ్మ్. ఇలాగేంటంటే
ఇన్స్టెంట్ గీజర్స్ని ఎప్పుడు రికమెండ్ చేయకూడదు. ఓకే. ఇన్స్టెంట్ గీజర్ రికమెండ్ చేయడం వల్ల అంటే ఫెయిల్యూర్ దాంట్లో మామూలు దాంట్లో కన్నా ఎక్కువ హ్మ్. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. హ్మ్. ఈ 15-20 లీటర్ గీజర్ ఎందుకు రికమెండ్ చేస్తున్నామంటే హ్మ్. ఈ 15-20 లీటర్ గీజర్స్ స్టోరేజ్ ఉంటుంది. 15-20 యెస్. లీటర్స్ స్టోరేజ్ ఉంటుంది. యెస్. మీరు బాత్కి వెళ్ళి ముందే హ్మ్. దీన్ని హైలో పెట్టుకుంటారు, మీడియంలో పెట్టుకుంటారు. ఆన్ ఒక 5 మినిట్స్ ముందు 10 మినిట్స్ ముందు ఆన్ చేసుకుని హ్మ్. మీరు వెళ్ళి ముందు స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్తే ఈ 20 లీటర్ స్టోరేజ్ ఉంటుంది ఇనఫ్. హ్మ్. ఒక పర్సన్కి 15-20 లీటర్స్ ఇనఫ్ హ్మ్. బాత్కి. యెస్. యెస్. అంటే దాంతోపాటు కూల్ వాటర్ కూడా కొంచెం మిక్స్ అవుతుంది కాబట్టి నియర్లీ 30-40 లీటర్స్ హ్మ్. మనకు వస్తుంది. ఒక బాత్కి 40 లీటర్స్ అన్నది ఇనఫ్ మనకి. ఓకే. దాని గురించి 15-20 లీటర్స్ రికమెండ్ చేస్తున్నాను తప్ప లేకపోతే అది కూడా హ్మ్. అన్రికమెండబుల్. ఓకే. అదే ఏదేమైనా గీజర్ అనేది అంత సేఫ్ అయితే గాదు. అస్సలు సేఫ్ హ్మ్. అంటూ ఏమీ అసలు హ్మ్. గీజర్లో ఇంట్లో ఉన్న హ్మ్. వస్తువుల్లో ప్రమాదకరమైనది గీజర్. హ్మ్. యెస్. గ్యాస్ సిలిండర్ కన్నా ప్రమాదం. యెస్. గ్యాస్ సిలిండర్స్ అయినా బర్నింగ్ ఇవన్నీ అవి బయటికి ఎస్కేప్ అవడానికి ఉంటుంది. హ్మ్. కానీ ఇది ప్రాణాలే తీసేస్తుంది గీజర్ ఓకే. అన్నది. యెస్ అండి. సో, అయితే గీజర్ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. హ్మ్. సో, ఈ గీజర్‌ని ఎన్నాళ్ళకి ఒకసారి సర్వీసింగ్ చేయిస్తే మంచిదంటారు? గీజర్ని సర్వీస్ ఎవ్రీ 6 మంత్స్కి 1 ఇయర్కి ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్. హ్మ్. కానీ అది ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్న వాటర్ బట్టి కూడా ఉంటుంది. ఓకే. ఏమవుతుందంటే ఆ హీటింగ్ రాడ్కి హ్మ్. ఇది వచ్చేసరికి ఒక జంక్ కింద పెట్టేయడం, ఒక హ్మ్. శుద్ధ అవును. లెవెల్స్ ఎక్కువ అయ్యి ఉంటాయి వాటర్లో. హ్మ్. అవి ఇవి పట్టేయడం, దానివల్ల ఇవి ఖరాబ్ అవ్వడం. హ్మ్. ఇలా ఇంకొకటి ఏంటంటే కంపెనీలు హ్మ్. మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయకపోవడం, హ్మ్. లేకపోతే ఓవర్ టెంపరేచర్స్లో ఇది చేయడం. హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే గీజర్ని హ్మ్. సర్వీస్ చేసినా చేయకపోయినా మినిమం సేఫ్టీ తీసుకుని 15-20 లీటర్స్ ఏదైతే చెప్పానో హ్మ్. ఆ వేలో వెళ్ళడం బెటర్. ఎంత హ్మ్. సర్వీస్ చేసినా ఏం చేసినా ఇంకొకటి హ్మ్. గీజర్లో సర్వీస్ చేస్తే అప్పుడు దాకా లేని ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఆ! సర్వీస్ చేయడం వల్ల చేయడం ఏంటంటే వల్ల. ఆ! అప్పుడు దాకా టెక్నికల్ పర్సన్ హ్మ్. ప్రాపర్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. అవును. లేదంటే ప్రాపర్గా చేయకపోయిన జస్ట్ అతను మిస్టేక్ వాళ్ళు కూడా అవ్వచ్చు. హ్మ్. అదే సో, ఈ జంక్ పట్టేస్తది అనన్నారు. డిపెండ్స్ ఆన్ వాటర్ అది. డిపెండ్ సాల్ట్ వాటర్ వాటర్స్ ఆ! బట్టి అక్కడే. అలాంటి వాటర్స్ ఉన్నప్పుడు అసలు గీజర్‌ని మనం సజెస్ట్ చేయకపోవడమే మంచిదేమో. ఎస్ అండి, 100%. ఆ! ఇది వరకు మెథడ్సే బెటర్. హ్మ్. గ్యాస్ స్టవ్ మీద కాగబెట్టుకొని ఆ! లేకపోతే పొయ్యిల మీద హ్మ్. కాగబెట్టుకుని హ్మ్. చేసేవారు. ఈ గీజర్స్ ఏంటంటే రోజుకి కొంచెం మీకు బయటికి రావట్లేదు కానీ హ్మ్. చాలా నెంబర్ ఆఫ్ డెత్స్ ఉంటున్నాయి రోజు ఓన్లీ గీజర్ వల్ల. ఓకే. గీజర్ వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదంటే ఇగ ఖచ్చితంగా వాడుతున్నాం కాబట్టి, సో, ఒక 5 మినిట్స్ ముందు దాన్ని ఆన్ చేసి తర్వాత స్నానానికెళ్ళేటప్పుడు ఆఫ్ అది చేసుకొని వెళ్ళడం ఒక సేఫ్టీ మెజర్. అది కూడా మినిమం 20 లీటర్స్ అలా కెపాసిటీ ఉన్నది ఉంది. తీసుకోవాలి. ఆ స్టోరేజ్ ఉన్నది నోట్ తీసుకోవాలి. జేసుకోవాలి అందరూ ఆ! ఖచ్చితంగా. చాలా మంది ఇన్‌స్టంట్ గీజర్స్ చిన్న చిన్న గీజర్స్ వాడుతూ ఉన్నారు. అసలు సేఫ్ కాదది. మార్కెట్‌లో చాలా ఉన్నాయి. ఇప్పుడు హ్మ్. మీరు గీజర్స్ ఒకటే అనుకుంటున్నారు. బకెట్ వాటర్ హీటర్స్ హ్మ్. ఇవన్నీ చాలా ఉన్నాయి. అవును. యాక్చువల్లీ ఈ హీటింగ్ ఎలిమెంట్ అన్నది హ్మ్. ఓన్లీ గీజర్స్ ఇక్కడ బకెట్ వాటర్ హీటర్సే కాదు. హ్మ్. కుకింగ్ ఇండస్ట్రీస్‌లో కూడా వాడతారు. హ్మ్. మీకు ఎగ్జాంపుల్ కేఎఫ్‌సీ ఉంటది. ఫ్రై చేస్తాంటే అక్కడ హీటింగ్ ఎలిమెంటే ఉంటది. ఆ! కానీ ఏంటంటే అది సేఫ్ మెథడ్‌లో వాడతారు వాళ్ళు. హ్మ్. అక్కడేంటంటే మన కుకింగ్ ఇండస్ట్రీలో ఆయిల్ ఫ్రైస్ ఇవన్నీ చేస్తారు కదా! అక్కడ కూడా ఏంటంటే మనం ఏంటంటే దాంట్లో కాంటాక్ట్ అయ్యే రేషియో తక్కువ ఉంటది. హ్మ్. కానీ ఇక్కడికి అవును. వచ్చేసరికి కాంటాక్ట్ అయ్యే అవును. రేషియో అంటే మనం దాన్ని డైరెక్ట్ కాంటాక్ట్ చేయకపోయినా ఈ వాటర్ బాడీ ద్వారా కాంటాక్ట్ అయిపోతది. యెస్ అండి. యెస్. అయితే జంకు పట్టేస్తది లేదా అప్పుడప్పుడు కొంచెం కొంచెం నలకల్లాగా వస్తుంటాయి. సో, అలాంటప్పుడు ఈ ట్యాప్స్ అనేవి తిప్పినప్పుడు షాక్ కొడుతూ ఉంటది. అంటే దానివల్ల దీనికేమైనా సంబంధం ఉంటదా? లేదా షాక్ కొట్టడం అనేది వేరేదా? మీకు ఇప్పుడు ప్రాపర్‌గా దాని గురించి చెప్పడానికి హ్మ్. మీకు గాని, చూసే వాళ్ళకి గాని మొత్తం అందరికి చెప్పడానికి నేను ఒక డెమో తీసుకొచ్చాను. ఓకే. అంటే గీజర్ అంటే దాంట్లో ఏముంటది? హ్మ్. ఇయన్నీ తెలీదు. గీజర్ అంటే ఆన్ చేస్తున్నాం హీట్ వాటర్ వస్తుంది వాడుకుంటున్నాం ఆ! అంతవరకే. ఆ! కానీ ఇప్పుడు నేను ఎలాగుంది లోపల ఏంటి సిట్యుయేషన్ అన్నది ఒకసారి చూపిస్తాను. నేను ఒక దాంట్లో హీటింగ్ ఎలిమెంట్‌ని తీసుకొచ్చాను. అట్లాగే. ఇదొచ్చేసరికి గీజర్ హీటింగ్ ఎలిమెంట్. మీకు గీజర్ హీట్ అవుతుందంటే ఇది ఒక్కటే. ఓకే. ఇంక మిగతా మీకు అంత భారీ లెవెల్‌లో కనిపించేదంతా గీజర్ ఆ కాదు. డోమ్ అంతా అది అది డమ్మీ. ఆ! ఇదొక్కటే అండి. ఇది ట్యాంక్‌లో ఆ! ఉంటదనమాట. ఇదొచ్చేసరికి ఇక్కడ పవర్ సప్లై ఇస్తారు ఇక్కడ. హ్మ్. ఇదొచ్చేసరికి నికెల్‌తో తయారవుతది లోపల. ఈ రాడ్ ఇది మధ్యలో ఉంటదనమాట. ఓకే. దానికి మెగ్నీషియం ఆక్సైడ్ అని ఒక పౌడర్ ఉంటది. హ్మ్. పవర్ మధ్యలోంచి ప్రవహిస్తది. హ్మ్. మధ్యలో వచ్చేసరికి మెగ్నీషియం ఆక్సైడ్ ఉంటది. హ్మ్. అంటే ఇది పైన కనిపించేదంతా కూడా ఇన్సులేటెడ్ మెటీరియల్ అదే మీకు ఇన్సులేషన్ అనమాట. ఆ షాక్ మనకు రాకుండా ఆ! ఉండడానికి.
దీంట్లో ఇది ఇక్కడ నుంచి హీట్ జనరేట్ అవుతుంది. ఉమ్, హీట్ ని మెగ్నీషియం ఆక్సైడ్ ద్వారా ఈ రాడ్స్ ద్వారా బయటకు వచ్చి వాటర్ ని బాయిల్ చేస్తుంది. ఓకే. ఇది ఎప్పుడైతే ఇది ఇసరికి మెటల్, ఉమ్, ఇది 0.5 mm 0.3 mm థిక్నెస్ తో తయారు చేస్తారు. ఈ ఉమ్, పైప్ చూసారు ఇక్కడ, అవును. దీంట్లో థర్మోస్టాట్ పెడతారు ఈ రెండిట్ల మధ్యలో టెంపరేచర్ చెక్ చేయడానికి. ఉమ్, ఈ టెంపరేచర్ ఇప్పుడు మీరు ఇందాక బ్లాస్ట్ అవుతుంది అన్నది దీని వల్లే అనమాట. ఉమ్, ఇది ఫెయిల్ అవుతేనే బ్లాస్ట్ అవుతుంది. ఓకే. ఇది ఎప్పుడైతే ఈ రాడ్ ఉంది, ఉమ్, ఈ రాడ్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం, సంవత్సరాల తరబడి యూజ్ అవును, చేస్తానే ఉంటాం. సంవత్సరాల తరబడి. అవును. మీరు ఏదైనా వస్తువు తీసుకోండి, ఉమ్, మీరు ఏదైనా వస్తువు దానికి ఒక లైఫ్ అంటూ ఉంటుంది, షెల్ఫ్ లైఫ్ అంటూ ఉంటుంది. అది మీరు వాడగా మీకు క్లాత్ అయితే చిరిగిపోద్ది, మీకు మెటీరియల్ అయితే అరిగిపోతుంది, ఉమ్, మెటల్స్ అయితే అరిగిపోతాయి. ఇది కాపర్తో చేసి ఉంటుంది, కాపరు, స్టీలు లేదా అల్యూమినియంతో. ఉమ్, ఇవన్నీ కూడా మీకు వాటర్లో హై టెంపరేచర్స్ వల్ల ఎక్స్పెండ్ అవుతూ ఉంటాయి. ఉమ్, ఎక్స్పెండ్ అయ్యి క్రాక్స్ వస్తాం, ఉమ్, అండ్ వాటర్ లేకుండా ఆన్ చేసినా కూడా క్రాక్స్ అవును, వస్తూ అవును. ఉంటాయి. ఉమ్, ఇవేమవుతుందంటే ఒక 6 months బాగానే పనిచేస్తుంది, 1 year బాగానే పనిచేస్తుంది, 2 years బాగానే ఆ, పనిచేస్తుంది. ఆ తర్వాత అయినా సరే దీని లైఫ్ అయిపోయింది కదా. ఉమ్, ఇప్పుడు గీజర్ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేసుకుని వెళ్తారు, ఉమ్, ఇది ఓపెన్ అయింది, ఉమ్, దీని లోపలే పవర్ సప్లై ఉంది, ఉమ్, పాజిటివ్ నెగిటివ్ పవర్ సప్లై ఇక్కడే ఇస్తున్నాం, ఉమ్, దీని లోపల ఉంది. ఇది షాక్, ఇది ఎక్కడ ఉంటది, ఉమ్, వాటర్లో వాటర్లో ఉంటుంది. ఉంటుంది. మనం ట్యాప్ తిప్పేసరికి దాని ద్వారా మనకి వచ్చి మనం ఇంకా ఎటు ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు అనమాట. అవును. స్పాట్ ఇది అవుతుంది ఎంత డేంజర్ అసలు. అసలు. ఏమో, ఎస్, ఖచ్చితంగా అండి. అయితే ఒక 3-4 years మీరు చెప్పినట్లు 15 to 20 liters ఆఫ్ ఇది కొనుక్కుంటే ఒక 2-3 years మాత్రమే దాన్ని వాడుకోవచ్చు. అలా అని కాదు, 15 to 20 లీటర్స్ది తీసుకుని కూడా ఆ, నేనేమంటున్నానంటే, మీరు ఎప్పుడైతే బాత్కి వెళ్తారో ఆ ఉమ్, బాత్కి ఒక 5 to 10 minutes ముందు ఆన్ చేసుకుని మీరు ఉమ్, వెళ్ళే ముందు ఆఫ్ చేసుకుని మీరు ఉమ్, ఎంజాయ్ చేయొచ్చు. ఉమ్, నేను మొత్తం అవాయిడ్ చేయమని అంటలేదు, ఎస్, ఎందుకంటే ఎస్, అది కంపల్సరీ అయిపోయింది ఉమ్, గీజర్ అన్నది. ఎస్, ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం దానికి తగ్గట్టు మన ఉమ్, సేఫ్టీకి మనం చూసుకుంటూ జాగ్రత్తగా వాడుకుంటే ఏదైనా సేఫే. ఎస్. అసలు దాంట్లో ఏం గ్యాస్ ఉంటుంది? అది అంత ప్రాణాంతకమా? సనత్ నగర్ లో చూసాం, గ్యాస్ లీక్ అయి 3 చనిపోవడం జరిగింది. దీంట్లో గ్యాస్ లీక్ అవడం అంటూ ఏముండదు, గ్యాస్ సెపరేట్ గా ఏముండదు, ఓకే. ఓన్లీ ఈ హీటింగ్ ఎలిమెంట్ ఒక్కటే ఉంటది. ఆ, దాంట్లో ఏం ట్యాంక్ ఉంటది, ఈ ప్రెజర్ బిల్డప్ అయ్యి ఉమ్, ఓవర్ టెంపరేచర్ అనేది వచ్చేస్తుంది. ఉమ్, అది టెంపరేచర్ ఎక్కువ ఉండి, అంటే ఆ వాష్రూమ్ లో అక్కడ ఆ, ఉండడం వల్ల ఆ, అది హై స్ప్రెడ్ అవుతుంది. ఓకే. హై టెంపరేచర్ గా స్ప్రెడ్ అయ్యి ఉమ్, కొంచెం వాళ్ళకి టెంపరేచర్ స్టీమ్ ఉంటది కదా, అవును. ఓవర్ స్టీమ్ వచ్చినట్టు ఇది కూడా హై టెంపరేచర్ రావడం వల్ల కొన్ని కేసెస్ లో వాళ్ళ బాడీ రెసిస్టెన్స్ బట్టి ఇట్లా బట్టి ఇబ్బంది అవ్వచ్చు. ఎస్. అయితే సార్, ఇప్పుడు గీజర్ ని ఫిట్ చేసే ప్లేస్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఏమైనా మెజర్స్ అనేవి ఉంటాయా? యాక్చువల్లీ గీజర్స్ అందరూ బాత్రూమ్ లో ఆ, ఫిక్స్ చేస్తారు. ఆ, అది కూడా ఒక 6 feet హైట్, అబౌవ్ 6 feet హైట్ లో ఫిక్స్ చేస్తూ ఉంటారు. అవును. యాక్చువల్లీ అది కరెక్ట్ ప్లేస్ కాదు. ఉమ్, యాక్చువల్లీ ఎవరైనా అంటే ఇప్పుడు ఏంటంటే పాతవి ఉన్నాయి కాబట్టి ఫిక్స్ చేసేసుకుంటున్నారు. ఉమ్, ఎవరైనా కొత్త కన్స్ట్రక్షన్ గా చేసుకునే వాళ్ళు అయితే కనుక ఉమ్, దానికి సెపరేట్ గా ఉమ్, మాయిశ్చర్ రాకుండా ఏమన్నా ఉన్న ప్లేస్ లో బయట ఒక బాత్రూమ్ కి అవుట్ సైడ్ ఉమ్, ఏమైనా ఫిక్స్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే గీజర్ లోపల పెడుతున్నారు, మీరు స్నానం చేస్తా హీట్ ఉమ్, హాట్ వాటర్ తో స్నానం చేస్తున్నారు, ఉమ్, వాటర్ ఎవాపరేట్ అయ్యి ఆ, ఆ ఎవాపరేట్ అయ్యింది మళ్ళీ దానికి గీజర్కే పడుతుంది. ఆ, దాని ద్వారా ఎలక్ట్రిక్ షాక్ దాని ద్వారా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. ఓకే, ఎందుకంటే ఓకే. ఇది ఎలక్ట్రికల్ స్ప్రెడ్, ఎస్, దానికి వాటర్ గుడ్ కండక్టర్. ఎస్, ఆ గుడ్ కండక్టర్ ఎందుకంటే స్ప్రెడ్ ఇప్పుడు వెళ్ళింది ఎవాపరేట్ ఇక్కడ పట్టుకుందంటే ఇక్కడ ఈ రెండు కలవచ్చు, షార్ట్ ఉమ్, సర్క్యూట్ అవ్వచ్చు. ఉమ్. అయితే బాత్రూమ్ లో హైట్ కూడా చాలా మెజర్ చేస్తూ ఉంటారు కదా. అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే బాత్రూమ్ లో కూడా సీలింగ్ చేయించడము, రకరకాల లైట్స్ పెట్టడం అలా చేస్తూ ఉన్నారు. అంటే హైట్ అనేది ఇంతనే ఉండాలి, సీలింగ్ ఉన్న దానికి ఉండొచ్చా లేదా? హైట్ అన్నది మినిమం వచ్చేసరికి అబౌవ్ 8 feet ఉంటే బెటర్. ఉమ్, ఎందుకంటే అక్కడ వచ్చేసరికి ఉమ్, మీకు ఎలక్ట్రికల్ ఏది వాడినా కానీ ఉమ్, ఒక ఒక స్విచ్ బోర్డు ఉందంటే దానికి ప్రాపర్ మెజర్మెంట్స్ ఉంటాయి, ఉమ్, ఒక గీజర్ వాడుతుందంటే దానికి ప్రాపర్ మెజర్మెంట్స్ ఉంటాయి, ఉమ్, లైట్ ఉన్నదంటే లైట్ ఫ్యాన్ ఇవన్నీ డేంజరస్ కాదండి ఇప్పుడు. ఉమ్, ఎందుకంటే మనం టచ్ చేసి హైట్ లో ఉంటాం. ఎస్, గీజర్ ఎందుకు డేంజరస్ అంటే మనం టచ్ చేసి హైట్ లో లేకపోయినా ఉమ్, వాటర్ బాడీ ద్వారా మన దగ్గరకు వచ్చేస్తుంది ఉమ్, సప్లై అన్నది. ఉమ్, దాని గురించి గీజర్ డేంజర్ అన్నమాట. ఎస్. ఇది అపార్ట్మెంట్ కల్చర్లో ఇందాక నేను మాట్లాడినప్పుడు మీరు అన్నారు, సో ఎక్కడ అంటే ఆ ఫ్లాట్స్లో ఎక్కడ గీజర్ ప్రాబ్లం వచ్చినా కానీ సో మిగతా ఫ్లాట్స్ అన్నిటికీ కూడా వస్తుంది అని, అది ఎలాగా? అది ఎలాగంటే ఇప్పుడు అపార్ట్మెంట్ 2 పార్టిషన్స్ 2 ఉమ్, పోర్షన్స్ ఉంటాయి, ఉమ్, ఇటు ఒక పోర్షన్ ఇటు ఒక పోర్షన్, ఇటు ఒక పైప్ లైన్స్ ఉంటాయి ఇటు ఒక ఉమ్, పైప్ లైన్స్ ఉంటాయి. ఒక 10 floors ఉందనుకోండి, ఉమ్, ఇటు ఒక పైప్ లైన్ వెళ్తుంది ఇటు ఒక పైప్ లైన్ వెళ్తుంది. ఉమ్, కానీ పైప్ లైన్ కామన్, ఉమ్,
అందరికీ పైప్ లైన్ కామనే, గీజర్ ఒకటే ఉంటుంది. ఉమ్, గీ దానివల్ల అంటే గీజర్ ఎక్కడ ఫెయిల్ అయినా సరే ఈ పైప్ లైన్ ద్వారా, ఈ వాటర్ ద్వారా, వాటర్ బాడీ ద్వారా వచ్చి షాక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఒక ఇన్ కేస్ ఒక 9th ఫ్లోర్లో షాక్ ఉమ్, ఫెయిల్ అయింది గీజర్, ఉమ్, పవర్ సప్లై హెవీగా వస్తుందంటే ఉమ్, ఇటు పై వాళ్ళకి 10th ఫ్లోర్ వాళ్ళకి కొడుతుంది, గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి కూడా వస్తుంది షాక్. అంటే ఆ షాక్ అంటే అంత లాంగ్ క్యారీ వెళ్ళేసరికి కొంచెం తీవ్రత తగ్గొచ్చు కానీ ఉమ్. కానీ షాక్ అయితే కొడుతుంది. ఓకే. జనరల్ గా కూడా ట్యాప్స్ షాక్ కొడుతూ ఉంటాయి కదా, సో అది కూడా ఈ గీజర్ ఏనా? వీటి ఇన్సిడెంట్ ఆ, అండ్ కొంతమంది ఉమ్, ఎర్తింగ్ న్యూట్రల్ ప్లేస్లో ఎర్త్ ప్లేస్లో న్యూట్రల్ ఇవ్వడం వల్ల కూడా అలాంటి షాకులు కూడా వస్తూ ఉంటాయి. ఓకే. చాలా డేంజర్ అయితే. డేంజర్. ఎస్, ఖచ్చితంగా అండి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాము. సో అది మెజర్ ఎలా ఉండాలి, ఇప్పుడు మీరు అన్నారు గీజర్ బయట కూడా పెట్టొచ్చని, అలాంటి ఆప్షన్ ఉండేలాగా ఇంకా కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలని కోరుకున్నామండి. అది చిన్నదండి, ఉమ్, ప్రికాషన్స్ ముందే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు తీసుకుంటే బెటర్. ఇంకా అవును. పాతగా ఉన్న వాళ్ళైతే ఇంకేం చేయలేరు, ఉన్నదాన్ని యూటిలైజ్ చేసి ఉమ్, సేఫ్గా వాడుకోవడమే. కొత్త ఆఫ్ వాళ్ళ చేసి మట్టుకు కొన్ని ఉమ్, జాగ్రత్తలు తీసుకుని దానికంటూ ఒక ప్రాపర్గా ఉమ్, డెడికేట్గా ప్లేస్ కేటాయించుకుంటే బెటర్. ఉమ్. మనం ప్లగ్ అనేది పెట్టి ఉంచుతాం కదా, అలా ఉంచొచ్చా? ఉంచొచ్చా అంటే కొన్ని సిచ్యువేషన్స్లో అక్కడ ఏంటంటే వైరింగ్ ఇష్యూస్ ఉంటే ఉంచకూడదు. ఉమ్, నార్మల్గా అయితే కనుక కామన్గా అందరి దగ్గర పెట్టే ఉంటుంది. అవును. కానీ గీజర్ విషయంలో ఏంటంటే మీకు అక్కడ న్యూట్రల్లో లీకేజ్ వచ్చినా ఉమ్, మీకు ఇక్కడ షాక్ కొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే. ఉంచకుండా ఉంటే బెటర్. ఎస్. కానీ ఏంటంటే గీజర్కి అందరు స్విచ్ పెడతా ఉంటారు. ఉమ్, స్విచ్ కాకుండా 2 పోల్ ఎంసీబీ